వీక్ మాకు ఒక 2 డాగ్స్ వచ్చాయండి. అందులో ఒకటి షిట్జూ, ఒకటి వచ్చేసి ఇండియన్ స్పిట్జ్ అనమాట. ఓనర్ కంప్లెయింట్ ఏమంటే గనక, ఒక షిట్జూ ఓనర్ ఏం చెప్పారంటే, ఇయర్‌లో నుంచి పస్ వస్తున్నట్టుంది, స్మెల్ వస్తుంది సార్ అని చెప్పారు. రెండో డాగ్ కంప్లెయింట్ ఏమంటే గనక, నెక్ దగ్గర కొద్దిగా ఏదో రెడ్‌నెస్ ఉంది సార్, అది చూడాలి అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ మేము ఏం చేసామంటే, షిట్జూ ఇయర్ పస్ వస్తుందన్న వాళ్ళకి ఏం చేసామంటే చెక్ చేసాం. చెక్ చేస్తే అంతా క్లియర్‌గా ఉంది. కానీ వాళ్ళు చేసింది ఏమంటే గనక, ఒక టైట్‌గా ఒక రబ్బర్ బ్యాండ్ తీసేసుకొని ఇయర్‌కి వేసేసి ఆ ఫోటోస్ తీసేసుకొని ఆ రబ్బర్ బ్యాండ్ అలాగే వదిలేశారు. ఆ రబ్బర్ బ్యాండ్ ఏం చేసిందంటే హాఫ్ ఇయర్‌ని కట్ చేసేసి అక్కడున్న బ్లడ్ సప్లైని ఆపేసి మొత్తం అక్కడున్న ఇయర్ మోర్ దెన్ 50% ఇయర్‌ని డ్యామేజ్ చేసేసిందనమాట. రెండవదొచ్చేసి ఇండియన్ స్పిట్జ్ వచ్చేసి నెక్ దగ్గర స్వెల్లింగ్ ఉందన్న దానికి మేము టచ్ చేసి చూస్తే గనక అది చూడ్డానికి ఇవ్వలే. దానికి మత్తుమందు ఇచ్చేసి అంతా చూస్తే గనక ఒక టైట్ రబ్బర్ బ్యాండ్ ఏమైందంటే మొత్తం నెక్ మొత్తానికి ఏసేశారు వాళ్ళు. ఏసేస్తే దగ్గర దగ్గర 70% నెక్ కట్ అయిపోయింది. దాని తర్వాత దానికి అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేసి రెండిటికి సర్జరీ చేయాల్సొచ్చిందనమాట. ఒకదానికేమో 50% మోర్ దెన్ 50% ఇయర్ తీసేసేయాల్సొచ్చింది. ఇంకో దానికేమో దగ్గర దగ్గర 70% నెక్ మొత్తం స్టిచెస్ వేయాల్సొచ్చింది. 10 స్టిచెస్ వేయాల్సొచ్చింది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇన్‌స్టాగ్రామ్‌లోను, తర్వాత యూట్యూబ్‌లోను రీల్స్ చూసేసుకొని ఫ్యాన్సీ పర్పస్ కోసమో లేదా రీల్స్ కోసమో వేసేసి అలాగే వదిలేస్తా ఉన్నారు. మీరు వేయాలనుకుంటే వేసుకోండి. కానీ వెంటనే మీ వర్క్ అయిపోయిన తర్వాత 15 మినిట్సో, 10 మినిట్సో, హాఫ్ అన్ అవర్ తర్వాత వేసిన రబ్బర్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసేయండి. తీసేస్తే గనక వాటికి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇంకొకటొచ్చేసి 2 చెవుల మధ్యలో ఉన్న ఇయర్‌ని బాగా టైట్‌గా లాగేసి రబ్బర్ బ్యాండ్స్ వేస్తా ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే గనక ఐలిడ్స్ అనేవి క్లోజ్ అవ్వవు. క్లోజ్ అవ్వకపోవడం వల్ల ఐ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మీరు ఏమైనా ఇలాంటివి చేయాలి అనుకుంటే గనక ఎక్కువ సేపు ఉంచకుండా జస్ట్ 5 మినిట్సో, 10 మినిట్సో మీ ఫోటో లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం చేయాల్సనుకుంటే చేసేసి వెంటనే తీసేసేయండి. అలాగే ఉంచితే గనక పెట్‌కు చాలా ప్రాబ్లమ్ వస్తుంది. అది మీ నెగ్లిజెన్స్ వల్ల మీరు క్రియేట్ చేసుకున్న ప్రాబ్లమ్ అవుతుందనమాట. థాంక్ యూ.